ఆ దురదృష్ట జాతకురాల్ని ఎవరు పెళ్లి చేసుకుంటారో? కొడుకుతో అంటున్న కామాక్షమ్మ గుమ్మంలో నిలబడి ఉన్న వియ్యంకుడిని చూసి గతుక్కుమని చప్పున మాట మార్చింది. శ్రావణికేం బంగారం లాంటి పిల్ల. ఆ అమ్మాయికి రాజా లాంటి సంబంధం వస్తుంది చూడు. సెల్ ఫోన్ మీ ఇంట్లో మర్చిపోయానమ్మా అని ఆయన సెల్ ఫోన్ తీసుకొని వెనుదిరిగాడు. ఇంటికొచ్చిన రామారావు కామాక్షమ్మకి తనకి మధ్య జరిగిన సంభాషణని భార్యతో చెప్పాడు. తను సెల్ ఫోన్ కథ కోసం మర్చిపోయి కింద కనిపిస్తున్న ప్లే బటన్ని క్లిక్ చేసి ఫుల్ వీడియోలోకి వెళ్ళండి. కథ విని నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, మీ అభిప్రాయాల్ని కామెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో మంచి మంచి కథలను ఆడియోలో వినాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేశారనుకోండి, నేను ఇలా వీడియో పెట్టగానే అలా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఎన్నో మంచి మంచి కథలను మిస్ కాకుండా వినేయచ్చు. చేస్తారు కదూ మరి.